ఏదో జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చమనండి. ఇప్పుడు నష్టం లేదు. క్రిస్టియన్లు ఉండకూడదు, ముస్లిమ్స్ ఉండకూడదు అంటే రాజ్యాంగం మార్చేసేయండి. అప్పుడు జగన్ కాదు ఎవరిని రానివ్వం. అంతే కదా. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం మనకి వాళ్ళకి కంటెస్ట్ చేసే హక్కు ఉంది, గెలిస్తే ప్రజలకు ఓటేసే హక్కు ఉంది. ప్రజలు ఓటేసి గెలిపించినాక ఆయన క్రిస్టియన్నా, ముస్లిమా, హిందువా అని మాట్లాడుకోవటం అంటే చాలా దరిద్రం. అంటే మనం దిగజారిపోతున్నాం రోజు రోజుకి, రాజకీయాలు కానీ మనుషులం కానీ అవును. దిగజారిపోయి ఈర్ష్యా ద్వేషాల మీద బతికే పరిస్థితికి మనం వస్తున్నాం. అది సామాన్యుడికి ఏమైనా ఉండొచ్చు కానీ రాజకీయ నాయకులు ఎలక్షన్ అయ్యి ప్రజల ప్రతినిధులుగా ఉండేవాళ్ళు ఇలా మాట్లాడటం, ఇలా చేయటం అనేది చాలా తప్పు. అది దాన్ని మనం ఎవరూ ఎంకరేజ్ చేయకూడదు. బట్ నేను ఇందాకే చెప్పినట్టు నేను ఈ రాష్ట్రం అని నాకు అడిగే హక్కు కూడా లేదు కాబట్టి మీరు నేటివ్ అక్కడ చూసి బాధ. నేటివ్ అయితే ఏమవుతుందండి, మనకు ఓటు ఎక్కడ ఉంది, నా ఆధార్ కార్డు ఓటు ఇప్పుడు ఇక్కడ ఉంది, ఆధార్ ఇక్కడ ఉంది. నేను ఆల్మోస్ట్ పుట్టింది ఇక్కడే. పుట్టింది కాదు, పుట్టిన నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక్కడే ఉన్నాం. సో 74 ఏళ్ళు ఫాదర్ టైం నుంచి మీరు కృష్ణమూర్తి గారి 73 ఏళ్ళు 44 ఏళ్ళు అయింది హైదరాబాద్లో ఉండి. కృష్ణమూర్తి గారి టైం నుంచి ఇక్కడే ఉన్నారు. సో మొదటి 5 ఏళ్ళు, అది 5 ఏళ్ళలో కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మెడ్రాస్లో ఉన్నాం. 1 ఇయర్ 2 ఇయర్స్ ఉన్నాం అక్కడ అంతా. సో ఈ పరిస్థితుల్లో దాని గురించి ఎక్కువ మాట్లాడటం కరెక్ట్ కాదు. బట్ జరిగేదే కరెక్ట్ కాదు.